మనల్ని ఎందుకు కొన్నాడు ఆయన? ఎందుకు ఆయన సిలువలో మన కొరకు నలుగొట్టబడింది? ఎందుకు విలువబడింది? ఎందుకు గాయపరచబడింది? ఎందుకు ప్రాణం పెట్టింది? ఎందుకు? ఆయనలా మారి ఆయన ఎదుర్కోవాలని కాదా? దేహ విమోచన పొంది పరిశుద్ధాత్ముడు మూలుగుతున్నాడు మనలో ఉన్న బలహీనతల నిమిత్తం. భూమి మూలుగుతుంది, సంఘం మూలుగుతుంది, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మూలుగుతున్నాడు. మన బలహీనతల నిమిత్తం ఆయన మూలుగుతూ ఉన్నాడు. బలహీనతలు లేని మనిషి ఉండడు. కానీ మన బలహీనతల్ని సరిచేయగలిగిన పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే ఆ పరిశుద్ధాత్మ ఈ శరీరాన్ని యేసయ్య శరీరంలాగా మార్చి ఆయన ఎదుర్కొనే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.